నాకు వ్యక్తిగతంగా బెర్షెబాతో ఒక ఆత్మీయమైనటువంటి సంబంధం ఉన్నది. 2018 నుండి నేను ఇక్కడికి వాక్య పరిచర్య కొరకు పెద్దల చేత పంపబడుచూ ఉన్నాను. 2018 గుడ్ ఫ్రైడే ఈస్టర్కి నేను ఇక్కడికి వచ్చాను పరిచర్య నిమిత్తము. అప్పుడు ఇక్కడ ఆనందరాజు గారు అంకుల్ ఉన్నారు. తను కూడా పరిచర్య నిమిత్తం బయటికి వెళ్ళాడు. ఆ మొట్టమొదటి పరిచర్య రోజు ఇక్కడ లీడ్ చేసింది చంద్రశేఖర్ అంకుల్. అలా నాకు ఆత్మీయమైనటువంటి సంబంధము బెర్షెబాతో కొనసాగించబడింది. ఆ సమయంలో మొట్టమొదటిగా అంకులే ఇక్కడ లీడ్ చేశారు. ఆ రోజే నాకు మొట్టమొదటిగా పరిచయం ఉంది. అయితే ఆ దినము నుండి ఈ దినం వరకు నాకున్నటువంటి ఈ ఆత్మీయమైనటువంటి అనుభవంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారితో పరిచయం ఏర్పడుతూ వచ్చింది. ఇప్పటికి నేను బెర్షెబా కంటే చెప్పటంలో అతిశయోక్తి కాదు, కానీ అది నాకు మించినటువంటి దేవుడిచ్చినటువంటి భారము అని అనుకుంటాను. ఇప్పటికి నేను బిఫోర్ సండే వచ్చినప్పుడు మొత్తము 14 టైమ్స్ నేను బెర్షెబాకు వచ్చాను 2018 నుంచి. అది నా పరిచర్యలో చాలా ప్రాముఖ్యంగా ఆత్మీయంగా ఎదగటానికి ఎంతో సహకరించింది. అందుకే బెర్షెబా అంటే, ఒకవేళ నేను పుట్టి పెరిగిన సంఘము సియోను గుంటూరు అయినా కానీ చాలామందితో నేను పంచుకుంటా ఉంటాను. ఆత్మీయమైన సంఘము, ప్రోత్సహించినటువంటి సంఘము బెర్షెబా కడప అని ఖచ్చితంగా నేను చెప్పగలను. అందరితో చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇవే. అయితే ఆ మొట్టమొదటి దినం అంకుల్తో నాకు పరిచయం ఏర్పడింది 2018. దాని తరువాత నాకు తెలిసి ప్రతి సందర్భంలోనూ పరిచర్యకి ఇక్కడికి వచ్చేటప్పుడల్లా అంకుల్ దగ్గర నుండి ఫోన్ వచ్చేది. ఆనందరాజు గారు చేసేవాళ్ళు. దాని తర్వాత అంకుల్ మరలా నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, అయ్యా మరలా వస్తున్నావు నువ్వు బెర్షెబాకి అని. అప్పటి నుండి ఈరోజు వరకు ఆ జర్నీ అలాగనే కొనసాగుతూ ఉంది. ఈ ఆత్మీయమైనటువంటి ఈ రిలేషన్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శారీరకమైనటువంటి రిలేషన్షిప్ ఆదరిస్తుందో లేదో తెలియదు, కానీ ఆత్మీయమైనటువంటి సంబంధం అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో చాలా ప్రేరేపితమైనటువంటిది. అది ఎంతగానో ప్రోత్సాహకరమైనటువంటిది. అలా ఆ దినము నుండి 2018 నుండి నా పరిచర్యలో చాలా సపోర్ట్ చేస్తూ వచ్చినారు. అంకుల్ కూడా చాలా సందర్భాలలో ప్రోత్సహించినాడు. ఒకసారి జైలు మినిస్ట్రీకి కూడా వెళ్ళినప్పుడు నేను వరుసగా 2 సార్లు జైలు మినిస్ట్రీకి వచ్చాను కడప. అప్పుడు ఆనందరాజు గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో అంకులే దగ్గరుండి జైలు మినిస్ట్రీకి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని అనుభవాలు పంచుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాస్తవానికి జైలు పరిచర్య చేసేటువంటి స్థాయి కాదు, కానీ అట్లాంటి సందర్భాలలో చాలా ప్రోత్సహించారు. మినిస్ట్రీ అనేటువంటిది, ఈ సహవాసం అనేటువంటిది, ఇట్ ఈస్ మోర్ దాన్ ది బ్లడ్ రిలేషన్. ఆత్మ సంబంధమైనటువంటి సంబంధం అనేటువంటిది, ఆ బంధుత్వము అది విడిపోదు అని నేనైతే అనుకుంటున్నాను. అది మానవుని యొక్క ఆలోచనలు, స్వభావములు ఎలా ఉన్నా పరిచర్య విషయంలో మాత్రము ఆ భారము, ఆ రిలేషన్ ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే ఈరోజు కష్టమైన రాగలిగడానికి ప్రయత్నం చేసి వచ్చి ఒక 2 మాటలైనా సంతోషంగా పంచుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యములో నుండి చాలా అద్భుతమైనటువంటి వివరణ అపోస్తలుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన శరీరము దీనమైనటువంటి శరీరము అయితే మరణించిన తర్వాత తన మహిమ శరీరమునకు సమరూపముగా దాన్ని మారుస్తాడట దేవుడు. అందుకేనేమో అపోస్తలుడు పౌలు గారు ఒక మాట అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైట నాకు లాభము అన్నదానికి ఒకవేళ బహుశా ఇదే కారణం అయి ఉండవచ్చు. తన దీన శరీరాన్ని దేవుడు మహిమా శరీరముగా మారుస్తాడు అనేటువంటి ఒక సందర్భము. అంతేకాదు 16వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట ఉన్నది, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించను అని అంటాడు. వాస్తవానికి దేహం విడిచిన తర్వాత మనకున్నటువంటి స్థలము పేరు మనోహర స్థలం, మనోహరమైనటువంటి స్థలం. తెలుగులో మనోహరమైనటువంటి పదానికి మించినటువంటి పదం ఇంకొకటి లేదు అని అనుకుంటున్నా.
మనోహరమైనటువంటి స్థలములో నాకు పాలు ప్రాప్తించాను, నాకు స్వాస్థ్యము అని అంటాడు. కాబట్టి ఈనాడు ఒక మాట చెప్తూ వచ్చేవాడు ఖచ్చితంగా, ఏమనంటే ఇక్కడ మీటింగ్స్ అనగానే ఫస్ట్ పేరు నీది వచ్చేది రవిచంద్రన్ అనేవాడు. నాకు వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అదే మాటను వ్యక్తపరిచినాడు. చాలా సంతోషం వేసింది. అంకుల్ ఎప్పుడు మాట్లాడినా మొట్టమొదట పేరు నీ పేరు గురించి చెప్పేవాడు అని. బిఫోర్ లాస్ట్ సండే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు, అంకుల్ వాళ్ళ పిల్లలు, నీ వాక్యం లైవ్లో చూశారు అంకుల్ అని. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆత్మీయ జీవితంలో ఏర్పడినటువంటి సంబంధము, బాంధవ్యం అనేటువంటిది అంత సామాన్యముగా విడిపోదు. వ్యక్తిగత జీవితం వేరు, ఆత్మీయమైనటువంటి జీవితం వేరు. కానీ ఈ జర్నీలో మనకు వెనుకుండి నడిపించేటువంటి వారు, నేను ఒక మాట అయితే చెప్తాను, ఇందాక కాంతయ్య అన్న కూడా జ్ఞాపకం చేశాడు బర్నబా గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అంటే పరిచర్యలో ఇది భాగము. బర్నబా లాంటి వ్యక్తులు బయటికి కనబడరు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కనపడినట్టు బర్నబా ఎక్కడ కనపడాడు. ఆ బర్నబా పేరు చాలా తక్కువగా రాసిపెట్టినా బర్నబా చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది. పరిచర్యలో ఎక్కడా కూడా బాహ్యంగా కనపడటానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకనంటే అలాంటి వ్యక్తిత్వము ఉన్నటువంటి ఈ బర్నబా గురించి ఒక మాట అయితే జ్ఞాపకం చేస్తాను. పౌలు గారిని ప్రోత్సహించింది బర్నబానే. అదే పౌలు గారు మార్కును వెంటబెట్టుకొని పరిచర్యకు వెళ్ళేటప్పుడు పౌలు గారితో విభేదించినాడు. వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదం వచ్చింది. అప్పుడు బర్నబాతో పౌలు గారు చెప్పినటువంటి మాట, నువ్వు మార్కును వెంటబెట్టుకొని వెళ్ళొద్దు అని అంటాడు. కానీ మార్కును తీసుకొని వెళ్ళాడు. తర్వాత కాలంలో పౌలు గారు అన్న మాట ఏంటంటే బర్నబాతో, మార్కు ప్రయోజకుడైనాడు అని అన్నాడు. వాస్తవమే, మార్కును ఆ రోజు కానీ వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళకపోతే ప్రయోజకుడుకు అయ్యేటువంటి వాడు కాదేమో. అందుకే స్పిరిచువల్ జర్నీలో దేవుడు ఒక్కొక్కరిని ఏర్పాట్లో ఉంచుతాడు. బర్నబా లాంటి వ్యక్తులను ఉంచుతాడు, పౌలు గారు లాంటి వ్యక్తులను ఉంచుతారు. అంటే అభిప్రాయ భేదాలు ఎన్ని వచ్చినా పరిచర్యలో అది అడ్డము కాకూడదనేటువంటిది ఒక సత్యాన్ని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈనాడు పరిస్థితులు ఏమైనప్పటికీ పరిచర్యలో తను చేసినటువంటి బెర్షబా ద్వారా తను చేసిన పరిచర్య, తను చేసినటువంటి ఆ యొక్క వాక్య పరిచర్య కానీ, లేకపోతే ఈ యొక్క బెర్షబాకు సంబంధించిన పరిచర్య సంఘాలన్నిటిలో కూడా తను ప్రాథమికంగా దేవుణ్ణి మహిమపరిచినాడు. అందుకేనేమో ఈనాడు ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నాలాంటి వారిని ఒక మాట అయితే చెప్పగలను, నేను ముగిస్తాను. బెర్షబా ఎందుకు ఆత్మీయమైనటువంటి సంఘమని నేను ఈరోజు ఒక గుంటూరులో వాడిని నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నాను అని అంటే, ఈ 8 సంవత్సరాలలో నాకు తెలిసి నన్ను ఎక్కడా కూడా లాగింగ్ చేయలేదు. అంటే వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. చిన్నవాడినే, నేను 8 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ ఆ దినము నుండి ఇప్పుడు వరకు కూడా బెర్షబా సంఘం లాంటి సంఘము మాలాంటి వారిని ఎంతోమందిని ముందుకు తీసుకొచ్చింది పరిచర్యలో అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. అందులో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వీరందరూ కూడా సహకరించారు. వారి సహకారం ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు మా పరిచర్యలో భాగస్వాములు ఎవరు అని అంటే చంద్రశేఖర్ లాంటి అంకుల్ లాంటి వారు కావచ్చు. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు వారి మన మధ్యలో లేరు. కానీ తన దీన శరీరాన్ని దేవుడు అంటే దేవుని యొక్క మహిమా శరీరానికి సమరూపి గల దానిగా మార్చాడు. కాబట్టి అందుకే పౌలు గారు అన్నటువంటి మాట, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. అదే 2 కొరింథీలో ఒక మాట అన్నాడు, ఈ దేహములో ఉన్నను దేహమును విడిచినను ప్రభువునికి ఇష్టలుగా ఉండాలని మిగులు అపేక్షించుచున్నాను అని అన్నాడు. కాబట్టి అంకుల యొక్క సాక్ష్యం కూడా అదే, ఈ దేహములో ఉన్న దేహమును విడిచిన అది ప్రభువుకి ఇష్టలుగా ఉండాలని తన యొక్క పార్థివ దేహము ద్వారా ఈరోజు మనందరికి కూడా తెలియజేస్తున్నటువంటి మాట. తన యొక్క స్పిరిచువల్ జర్నీ, ఫ్యామిలీ జర్నీ, తన యొక్క మందిరం యొక్క సహవాసం, ఇవన్నీ కూడా తన ఆత్మీయ జీవితంలో ఎన్నో భాగములై ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నీ దాటుకొని దేవుడు అధిగమిస్తాడు అనేటువంటిది ఈ ఒక్క మాట గుర్తొస్తూ ఉంది. యోసేపు ఎముకలు మాట్లాడాయి. ఆయన మరణించి 400 సంవత్సరాల తర్వాత కూడా యోసేపు మరణించిన యోసేపు ఎముకలు మాట్లాడతాయి. ఒక ఆత్మీయమైనటువంటి సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి మాటలు ఎప్పటి వరకు నిలిచి ఉంటాయి అంటే తరతరములకు నిలిచి ఉంటాయి. అందుకే ఆయన మరణించిన
ఆయన శవపేటికను ఆ యొక్క పెట్టెలో పెట్టారు కాబట్టి, శవపేటికలో పెట్టలేవాడు కాబట్టి, తర్వాత మిగిలినటువంటి ఆయన శవపేటికను ఆ యొక్క పెట్టెలో పెట్టారు కాబట్టి, శవపేటికలో పెట్టలేవాడు కాబట్టి, తర్వాత మిగిలినటువంటి ఎముకలే అందరితో మాట్లాడుతున్నాయి. ఆ మాటలు, దీస్ బోన్స్ ఆర్ ద బోన్స్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణ కలిగించేటువంటి మాటలు. కాబట్టి ఈరోజు కుటుంబముగా కానీ, సంఘముగా కానీ తను ఆదరించినటువంటి మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఈ తరుణం ఇచ్చినాడు. కాబట్టి నేను కూడా ఈ 2018 నుండి అంకుల్తో నాకున్నటువంటి ఈ స్పిరిచువల్ జర్నీలో ఎన్నోసార్లు నేను తనతో మాట్లాడినప్పుడు ఆత్మీయమైనటువంటి పరిచర్య గురించి మాట్లాడే వాళ్ళం. అంతకు మించి నాకు అంకుల్తో ఎక్కువగా బాహ్యంగా తెలియదుగా, కానీ మీటింగ్స్కి వచ్చిన ప్రతిసారి కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా ప్రోత్సహించేవాళ్ళు, చాలా విషయాలు ఆయన పంచుకుంటూ వెళ్ళేవాడు తన వ్యక్తిగత అనుభవంలో. కాబట్టి ఈ సమయంలో ప్రభు ఆ కుటుంబానికి ఆదరణ కలిగించాలని, సంఘానికి కూడా ఆదరణ కలిగించేటువంటి మాటలు ప్రభు ద్వారా, ఇతరుల ద్వారా ఈ యొక్క సంఘములో కల్పించాలని ప్రభువును కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.